మనది మొత్తం ట్రెడిషనల్ లుక్. ఓం నమ శివాయ. ఫుడ్ ఖరాబ్ కావద్దు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఎపిసోడ్. ఈరోజు శ్రీశైలం వెళ్తున్నాం. టైం వచ్చేసి 12 అవుతుంది. మా ఫ్రెండ్స్ అందరు రెడీ అవుతారంట. నేను బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసుకున్నా. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. బైక్ మీద పోతున్నాం. ఇది ఫస్ట్ టైం, ఇది నా ఫస్ట్ బైక్ రైడ్. ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నిన్న మేము 10కి వెళ్దాం అనుకున్నాం. మొత్తం ఒకడు వస్తే ఒకడు రానంటుండు, ఒకడు కార్లో పోదామంటాడు. మొత్తం ఒక్కొక్కరికి బతిమిలాడి. సో ఇప్పుడు టైం 12కి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు హెల్మెట్ మర్చిపోయినా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా స్టార్ట్ అవుతున్నా. హెల్మెట్ మర్చిపోతుండే ఇప్పుడు జరసేపు అయితే. చలో సీదా బండి మీద పోయి కలుద్దాం. టాటా బాయ్ బాయ్. సో ఏ గైస్, ఇప్పుడు అయితే స్టార్ట్ అయిపోయినాం. మా వాళ్ళు వస్తారు. ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నా బ్రో. నిజంగా ఆడికి పోయి మొత్తం ఓపిక అయిపోతుంది. ఇప్పుడు ఇట్లానే పోతాం కానీ. బాయ్. ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. వీళ్ళు చూడు అరుచుకుంటూ వస్తారు. పంచాయత్ చేస్తారు. వీళ్ళతో మామూలు ఉండదు కదా. బాయ్ హాయ్ చెప్పు. హాయ్ బాయ్. సో మేము ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక గుడి దగ్గర కొబ్బరికాయ కొడదామని ఆగినాం. మా వాళ్ళందరూ మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ పైసలు వసూలు చేసుకుంటారు. ఇగో లాస్ట్ బ్లాగ్లో ఈయన బాధ ఈయనకే ఉంది. ఇప్పుడు ఈయన బాధ ఈయనకే ఉంది. అవుట్ఫిట్ చూడండి. బాయ్. ఇద్దరిది రీఛార్జ్ లేదు. సో ఇప్పుడు మంచిగా దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటికి వచ్చినాం. బండి కూడా పూజ చేయాలి కదా. కొబ్బరికాయ పెట్టి మామిడి పెడుతున్నాం. సో స్టార్ట్ అవుతున్నాం. ఇడికెళ్ళి ఏడా బ్రో టిఫిన్ బ్రేక్ ఏడా 12 అవుతుంది, 1 అవుతుంది. ఇప్పుడు టిఫిన్ బ్రేక్. బ్రేక్ఫాస్ట్ పట్టుకో, హెల్మెట్ పట్టుకో. నా క్యాబ్ వేసుకొచ్చిరు. అరే ఒకటి ఇదిరా బాయ్. సో గోప్రో లేదు బ్రో, లేకపోతే పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. ఫుల్ అయిపోయింది బ్రో. ట్యాంక్ ఫుల్. బండి జల్దీ దిగా అంటుంది నాకు. ఇప్పుడు గాలి కొట్టించుకుంటున్నాం. ఇక్కడ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. బండిలో అసలు వేరే లేదు. మొత్తం 20 చూపిస్తుంది. 20 చూపెట్టింది.
లాగ్ చేస్తుంటే ఏందా ఇట్లా చేస్తున్నా చేస్తున్నా 40 అయినా బ్రో ఇంట్లో కొట్టు. ఆ బండిలో కూడా ఎయిర్ ఫుల్ అవుతుంది. 40 కొట్టు. టూ అవుతుంది ఇప్పుడు. ఈయనే 2 చేసారు. ఇప్పుడు పోతాను. ఒకటే కోరుకుంటున్నా, నా బండి ఎవరి బండి ఏడు ఆగొద్దు బస్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకున్నాం. ఏం ఫీల్ ఉంది బ్రో నిజంగా, వేరే లెవెల్. ఇది ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది బ్రో. ఎవరన్నా కార్లు వచ్చిన వాళ్ళు ఒక్కసారి బైక్ ఎక్స్పీరియన్స్ చేయండి, హైలైట్ బ్రో నిజంగా. ఆకలి అవుతుంది బ్రో. ఇప్పుడు లంచ్ బ్రేక్ తీసుకున్నాం. వేరే లెవెల్ ఫీల్ బ్రో. మోటో బ్లాగ్ చేద్దాం అనుకున్నా కానీ గోప్రో సెట్ కాలే. సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. మావాడు అయితే పొద్దు నుంచి గులుగుతుండే ఆకలి అవుతుందని. హలో హలో గుడికి పోయేటోళ్ళు ఎవడైనా నాన్ వెజ్ తింటారా బ్రో? వీళ్ళు మామూలు అయితే బిర్యానీ, చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి నేను బండి మీదకి వెళ్ళి రాగానే స్నాప్ తీసుకుంటే గ్రూప్లో పెడతాడు. ఇక కళ్ళు మంటలేస్తున్నాయి మస్తు. తలిగిస్తావా? మనీ బ్రో ఎట్లుంది బ్రో ట్రిప్? బాయ్, ఎట్లుంది బిర్యానీ చెప్పు బ్రో. గట్టిగా బిర్యానీ అయితే తినేసాం. ఇప్పుడు ఈ నుంచి ఆల్మోస్ట్ ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది బ్రో? 120 ఉంటుందా? 120 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ఒక 6 వరకు వెళ్ళిపోతాం. 6 వరకు పోదాము. చలో హ్యాండ్ వాష్ చేసుకున్నాము. మేము 6 వరకు ఆల్మోస్ట్ ఒక 6 వరకు వెళ్ళిపోతాం. అయితే ఇందాక బాయ్ కట్టుకొట్టిండు, నాకు భయమైంది. బన్నీ బ్రో 6 అవుతుందా? 6, 7 నేను చేతులు ఇస్తే 4:30 వరకు తీసుకోపోతాడంట. నా బండి ఆడిన అంటాడు. ఎక్కడికైనా ట్రిప్ వెళ్తుంటే 50 కిలోమీటర్స్కి బ్రేక్ తీసుకోవాలి బ్రో. అయితేనే జర రిలాక్స్ ఉంటుంది. ఇంకా పోవాలి, ఇంకా నడపాలి, ఇంకా ఎనర్జీ వస్తుంది. గట్టిగా తినేసినాం. సో మేము ఆల్మోస్ట్ వచ్చినాం ఒక 70-80 కిలోమీటర్స్ వచ్చినాం. మా ఫ్రెండ్ వాడేమో మర్చిపోయినట్ట ఇందాక బిర్యానీ తిన్న హోటల్ దగ్గర. వచ్చిండు ఇక తీసుకొని వచ్చేసిండు. చలో స్టార్ట్ అయ్యాం. గోప్రో ఉంటే మంచి మోటో బ్లాగ్ అవుతుండే బ్రో. టైం వచ్చేటప్పుడు గోప్రో పక్కా సెట్ చేసుకోవాలి. బాగా ఏమంటా అంతే. బాగా గోప్రో లేదు మొత్తం. నేను వచ్చిండే బ్లాగ్ కోసం నేను చెప్పాలంటే, కానీ గోప్రో సెట్ కాలేదు లాస్ట్ టైం.
tú sabes, no pierdas el tiempo.